హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగారం. నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగారం క్లియర్ అండ్ మళ్ళీ ఒక సూపర్ టేస్టీ కుకింగ్తో మేము ఎందుకు వచ్చేసానండి. నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సూటిగా చెప్పేస్తాను, సుత్తి లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఎప్పుడు ఒకే రకంగా కొబ్బరి పచ్చడి కాకుండా ఈ రకంగా కొబ్బరి పాలతో బిర్యానీ అయితే చేసుకోండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ వచ్చేలాగా చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే కొబ్బరిని మంచిగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఆ కొబ్బరి నుంచి పాలైతే వడగట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలండి. అదేనండి, ఇలాచి, పట్టా, లవంగం, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోకే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసేసుకొని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకొని అటు ఇటు కలిపి పెట్టుకోవాలండి. తర్వాత అందులోకే మనం వడగట్టి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసి ఫైనల్లీ కొత్తిమీర వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసామంటే నిజంగా స్మెల్ అదిరిపోతుంది. ఈ కొబ్బరి పాలతో బిర్యానీ చేసుకుంటాం కదా, దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఉంటే ఇంకా టేస్ట్ అయితే డబుల్ ఉంటుందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ కొబ్బరితో మిగిలిపోయిన కొబ్బరి ఉంటుంది కదండి, ఆ పాల నుంచి వేరు చేస్తాం కదా, దాంతో స్వీట్ కూడా చేసుకోవచ్చు అండి. ఏం చేస్తాను ఏంటో మన ఛానల్ని ఫాలో అవ్వి చూడండి. అలాగే వెళ్తూ వెళ్తూ మీ శృతిలో ఇలాంటి శృతి మెత్తని ఫింగర్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా. ఉంటాను. బాయ్.